DJ Karthik Rasool. has two parts here. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన ముందున్న గెస్ట్కి పరిచయం అక్కర్లేదు అనుకుంటాను. షీఈ్ నన్ అదర్ దాన్ ప్రత్యూష మ్యాగీ. హాయ్ అండి. Hello, how are you? బాగానే ఉన్నానమ్మా, ఇప్పటిదాకా బాగానే ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఏమంటే అంటూ పిలుచుకుంటూ వచ్చావు. ఈ కథ ఏ మలుపు తిరుగుతుందో ఏమిటో. షూట్ చేస్తున్నప్పుడు Correct. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సమ్ ఓల్డ్ ఏజ్ ఉమెన్స్ ఉన్నారు, Yeah. సో కిడ్స్ ఉన్నారు. సో వాళ్ళ మధ్యలో మీకు అలా చేయడానికి ఎంబారసింగ్ అనిపించలేదా? Embarrassing and feeling. అనిపించలేదా? Of course, never. I never feel embarrassed. I never feel shy. I never feel ashamed of ఓకే. doing something in acting field. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిన దానికి నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు, చెప్తానే. మనము 90s లో ఉన్న సినిమాలు ఎట్లుంటాయి, 90s లో తక్కువ. సాంగ్స్ ఎట్లుంటాయి తెలీదండి. ఇప్పుడు నవ్ ఆ హీరోయిన్స్ ఆర్ అట్లీస్ట్ వేరింగ్. అప్పుడైతే జస్ట్ ఓన్లీ బ్రెస్ట్ పార్ట్. ఇంతకు ముందా తలుపులు వేసుకుని సీక్రెట్ గా టీవీలో చూడాల్సి వచ్చేది. ఇప్పుడేముంది దజ్జగా డీసెంట్ గా ఈ సెల్లో ఆడబడితే అర్థం చేయొచ్చా? అండ్ అది ప్రతి ఒక్క అంగాన్ని ఎక్స్పోజ్ చేస్తూ పండ్లతోటి వాటితోటి ఎక్స్పోజ్ చేసి చూస్తారే. అప్పుడు వృద్ధులు చూడలేదా 90s గురించి మాట్లాడుతూ? యా అప్పుడు మీరు చేస్తున్నట్టు అక్కడ ఉన్న వాళ్ళకి ముందే తెలుసా? నో, బట్ మూవీకి తెలుస్తుంది కదా. మూవీకి తెలుస్తుంది కదా, వాళ్ళకి తెలుసా నావెల్ చూపిస్తుందో, బ్రెస్ట్ చూపిస్తుందో, క్లివే చూపిస్తుందో, Of course, నేను అనేది ఏంటంటే- చూపిస్తుందో. లుక్, వెయిట్. చూసావరా దీని తలపొగరు? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాందే. దీనికి చెవులు నోరు పనిచేస్తే ఇంకెవ్వడం ఆపలేవురా. I will give you the challenge now. Remove your pant, wear the cheddi and walk out. Go. You're a boy, you're a male with a big penis, So, right? okay, fine. You're a boy, you're a male with a big penis, సో right? ఓకే ఫైన్. 1 వీడియోకి 2 lakhs వ్యూస్ వచ్చాయి. ఇంకా సక్సెస్. 2 లక్షల మంది నా వీడియో చూసారు. 2 లక్షలు అంటే 2 లక్షల తలకాయల లెక్క పెట్టు. దట్స్ కాల్డ్ సక్సెస్ మై డియర్ బాయ్ ప్రేమ్. అంటే నీ అమ్మ కడుపు మాడ, నీ పర్సనాలిటీకి ఇంగ్లీష్ ఒకటి చంపుతా. మీరు అలా ఆ స్పాట్ లో ఐస్ గడ్డలు వేసుకున్నప్పుడు మీకు అక్కడ ఏం చిల్లి అనిపించలేదా? అంటే చిల్లని ఇప్పుడు నువ్వు డ్రింక్ లో ఐస్ గడ్డలు పోసుకొని తాగితే నీకు ఎంత చల్లగా ఉంటుంది. నాకు కూడా అట్లా అనిపించింది. వేసేది లంగా పనులు, ఆడేది మాత్రం బయట వచ్చి అత్తర పూసుకొని ఏందమ్మా. ప్రతి ఓపెన్ గా ఉండే వ్యక్తి వెనకాల ఒక ఎమోషనల్ యాంగిల్ ఉంటుంది. మీ వెనకాల ఎమోషనల్ యాంగిల్ ఏముండొచ్చు? ఎమోషనల్ యాంగిల్ ఏది మొడ్డలేదు కానీ అదేంట్రా ఆ పిల్ల పైశాచిక భాష మాట్లాడుతుందేంటి? ఓకే. మీరు బ్లూ ఫిల్మ్స్ చూస్తారా? మీరు బ్లూ ఫిల్మ్స్ చూస్తే అందులో మీకు ఇష్టమైన యాంగిల్ ఏంటి? అడిగిందే లఫ్ట్ ప్రశ్న, ఇంకా ప్రశ్న మీద ప్రశ్నలు వేస్తావు. నీ ఎంకమ్మ, అసలు నేను ఎలా కనబడుతున్నానా నీకు? అప్పుడప్పుడు మా నాటి గ్రూప్స్ లో నుంచి వస్తుంటాయి. అప్పుడప్పుడు చూడాల్సి వస్తుంది, చూస్తాను. బ్లూ ఫిల్మ్ లో ఇష్టమైన యాంగిల్ ఉంటే ఏంటంటే, బ్లూ ఫిల్మ్స్ ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ వేర్ వి డోంట్ ఈవెన్ కన్నార్పకుండా మనం చూస్తుంటాం కదా. ఐ లవ్ కంప్లీట్ వీడియో. సో మీ దిక్కుమాలమ్మ కథ వినే ఓపిక ఎవ్వరికి లేదమ్మా. ఏమైనా పర్లేదు, ఒక్కసారి నీ మణికట్టుతో పోడు. మణికట్టుతోనా అన్నా? ఏదో సెంటిమెంట్ తో అడుగుతున్నాడన్నా. పోతే పోయింది, ఒక పోటు పొడిచాయి అంతేనంట.